హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇప్పుడు నేను వచ్చేసి ఇక నేహాంత్కి నిద్ర ఇచ్చేసాను అనమాట. ఇప్పుడు నేను పచ్చడి పెట్టాలి అనుకుంటున్నాను అనమాట. నేహాంత్ ఉంటే అది అస్సలు అవ్వదు, ఎందుకంటే వాడు డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు కదా. కాబట్టి మెల్లిగా వాడికి నిద్ర ఇచ్చేసి ఇప్పుడైతే నేను పచ్చడికి అంతా రెడీ చేసుకుంటున్నాను అనమాట. మామూలుగా అయితే మనం మే నెలలో పెట్టుకుంటాం కదా, ఇక్కడ ఇప్పటి నుంచే కూడా అంటే పెద్ద పెద్ద మామిడికాయలు కాదు, చిన్న చిన్న సైజు అనమాట. అది ముక్కావకి అంటారు కదా, చిన్న చిన్నగా అలా పెడదాంలే అని చెప్పి అన్న. అది ఆల్మోస్ట్ మాకు 3-4 months అది ఉండేదాన్ని బట్టి మినిమం ఉంటుందిలేండి, బాగానే ఉంటుంది. ముక్క మెత్తపడకుండా ఉన్నంతసేపు మనం యూజ్ చేయొచ్చు అనమాట. కాబట్టి ఇప్పుడు అదే పెడదాం అనుకుంటున్నాను. అది పచ్చడి పెట్టాలని డిసైడ్ అయిపోయాను, కాయలు తీసుకొచ్చేసాను. కాకపోతే ఏంటంటే మన మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయాను అనమాట, ఆవాలు. నిన్న ఏంటి పచ్చడి పెడదామని చెప్పి ముక్కలు కోసేసి అన్నీ పెట్టేసి ఇంక కలుపుదామని చూసేసరికి ఆవాలు లేవు ఇంట్లో. అమ్మో ఇదేంటి ఆవాలు అది నాకు తెలుసు, మన ఇంట్లో అన్ని ఆవాలు అయితే ఉండవు. నేను ఎప్పుడు పచ్చడి పెట్టేటప్పుడే ఆవాలు కొనుక్కొస్తాను అనమాట, 1/2 kg అలాగని. అందులో మనం నాకు సగం పడితే ఇంకొంచెం మిగిలితే నేను, ఎందుకంటే ఆవాలు ఎంతగా ఇందులోని యూజ్ చేయలేదు, కొంచెం తాలింపులో వెయ్యాలి కాబట్టి వేస్తాను అంతే. అలా అని చెప్పి ఇంకా ఉండవని తెలిసినా మరి ఎందుకో స్ట్రైక్ అవ్వలేదు. నిన్న సడన్గా అమ్మగారు ఫోన్ చేసి మా అమ్మగారిని అడుగుతుంటే ఆ క్వాంటిటీస్ చెప్తున్నారనమాట. అమ్మ మర్చిపోయాను, అందుకే నేను ఆవాలు లేవంటే అచ్చి ఎంత పని చేసావే అన్నారు. ఇంకేం చేయాలో తెలియలేదు అనమాట. వాటిని మళ్ళీ టిష్యూలతో మంచిగా ర్యాప్ చేసి, ఎందుకంటే నీరు వచ్చేస్తుంది కదా, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ఇప్పుడు అవి తీసి ఎండబెట్టాను. అవి ఎలా ఉన్నాయో తెలియదు, ఫస్ట్ అవి చూద్దాం ఎలా ఉన్నాయి. బాగానే ఉంటే ఇక మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేయాలన్నమాట. ఎంత బుద్ధి తక్కువ పని ఎలా చేసిన. ఈరోజు అంతా ఫ్లాప్లే. ఇంటి దగ్గర నుంచి పార్సల్ వచ్చింది, అది కూడా చూపిస్తానులేండి, అదే ఎంత అందంగా ఉందో ఏంటో. ఇంక ఈ మామిడికాయలు వచ్చేసి కిలో మీద కొంచెం ఎక్కువ ఉన్నాయన్నమాట. కొన్ని టెంక పడతా ఉన్నాయి, కొన్ని అయితే టెంక లేవు. ఇక ఇవి వచ్చేసి కొన్ని పోయినవి ఉన్నాయి, అన్నీ కూడా పక్కకి పెట్టేసి బాగున్న మట్టుకే పెట్టాను అనమాట. ఇంక వీటిని మంచిగా వాష్ చేసేసుకోవాలన్నమాట. పైన ఉన్న జిగురంతా పోయేలా కొంచెం వాష్ చేసేసుకుని తర్వాత గుడ్డతో తుడుచుకుని ఇలా ముచ్చుకిలు తీసేసుకోవాలి. ఇంక ఇప్పుడు మనం కావాల్సిన సైజులో మనం ముక్కలు కట్ చేసేసుకోవాలన్నమాట. ఇంక ఈ మామిడికాయలను ఇలా నిలువుగా కోసేసుకుని లోపల ఉన్న ఆ జీడిని కూడా తీసేయాలన్నమాట. ఆ తెల్లదంతా తీసేసిన తర్వాత కూడా లోపల ఇంకా కొంచెం మనకి తెల్లగా వస్తూ ఉంటుంది, అదంతా కూడా తీసేయాలి. లేకపోతే కొంచెం చేదుగా అనిపిస్తుంది అనమాట ఆ జీడంతా ఉంటే. ఆ తెల్ల పప్పురు అంతా కూడా తీసేస్తే అప్పుడు నీట్గా శుభ్రం చేసినట్టు. తర్వాత ఆ ముక్కలను కూడా మనం తుడుచుకోవాలి. చూసారా ఇంట్లో నా చేయి కట్ అయిపోయింది, ఎందుకంటే కొన్ని టెంక పెట్టాయి కదా, కట్ చేయడానికి చాలా కష్టపడ్డాను అనమాట. ఇంట్లో చేయి కట్ అయిపోయింది. మొత్తానికి అయితే ముక్కలను అయితే కట్ చేసేసాను. ఇంకా చేసేది ఏమీ లేక ఇదిగోండి ముక్కలను అయితే ఎండబెట్టాను అనమాట. ఇంక పర్లేదు, కలర్ మరి అయితే చేంజ్ అవ్వదు కానీ బాగానే ఉన్నాయన్నమాట. ఇంతవరకు ఓకే, మంచిది అని చెప్పాలి. ఈ పచ్చడి పెట్టేద్దాం, మీకు చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉంటుందో. ఇదిగోండి ఎండబెట్టిన ముక్కలు అయితే బాగానే ఉన్నాయి, కలర్ అది కూడా ఏమీ మారలేదు. కాబట్టి ఇంకా దీంతో ప్రొసీడ్ అయిపోతున్నాను. ఇవి ఇందాక కేజీ చెప్పాను కదా, కేజీ మీద కొంచెం ఎక్కువ ఉన్నాయి. కాకపోతే అయితే 3 కప్పులున్నర వచ్చాయన్నమాట. ఇక దానికి నేను ఆవు పిండి మిక్సీ కొట్టుకుని పట్టుకున్నాను అనమాట. దాన్ని ఇప్పుడు కొలుచుకుంటున్నాను. ఇది ఆవు పిండి అయితే నేను కప్పున్నర వేసాను ఇక్కడ. దాంట్లోకి కొంచెం తక్కువలో సాల్ట్ అనమాట. నేను ఇక్కడ పచ్చళ్ళకి అయితే కనుక ఇదిగో ఇక్కడ పచ్చడి కారం అనమాట. ఇది చాలా స్పైసీగా ఉంటుంది. ఇంకోటి ఏమో ఆశీర్వాద్, నేను కూరలో కూడా ఈ ఆశీర్వాదే వాడతాను అనమాట. ఇప్పుడు ఈ రెండు ఇదో కాఫీ కింద వేస్తున్నాను అనమాట. చాలా కారంగా ఉంటుంది. మొత్తం కారం కప్పున్నర వేసాను అనమాట. ఆవు పిండి కప్పున్నర, కారం కప్పున్నర, సాల్ట్ మాత్రం కప్పుకి కొంచెం వెళ్తుందనమాట. అది తర్వాత వచ్చేసి వెల్లుల్లిపాయలు ఏంటంటే తొక్క తీసేని వేసుకోవచ్చు, తొక్క తీయకుండా వేయచ్చు. మా అమ్మగారు అయితే తొక్క తీయకుండా వేస్తారంట, కాబట్టి నేను కూడా తొక్క తీయకుండానే వేస్తున్నాను. అలాగే గుప్పుడు మెంతులు అనమాట, మెంతులు కూడా వేసేయాలి. ఇంక ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసేయాలి. ఆల్రెడీ నా చేయి తెగిపోయింది, మండుతుంది. ఇంక ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు వేసేయాలన్నమాట. ఇందులో సరిపోదేమో గిన్నె సరిపోలేదని చెప్పి గిన్నె మార్చేసాను అనమాట. ఇంక ఇవన్నీ మిక్స్ చేసేసుకుని ఇంకా నూనె పోసేయడమే.
చేసేసిన తర్వాత ఇప్పుడు కలపాలన్నమాట. చేయి తెగిపోయింది, అందుకే మండుతుంది. నూనె వేసాను, ఇది ఇంకెలా పెట్టేస్తే మళ్ళీ నూనె ఊరుతుంది అనమాట. తర్వాత రేపొద్దుట 2 రోజుల తర్వాత ఉప్పు చూసుకుని మళ్ళీ నూనె కలుపుకోవాలి. పచ్చడి అయితే కలిపేసాను, ఇదిగోండి కొంచెం నూనె ఎలా ఉంది. కాకపోతే ఇది సేమ్ అండదు కాబట్టి నేను దీని నుంచి మళ్ళీ మార్చేస్తాను అనమాట, లేకపోతే పొక్కుపోద్ది. ఇది 2 రోజుల తర్వాత ఉప్పు నూనె ఇంకా కావాలంటే వేసుకోవచ్చు అనమాట. అంతే, మా ఆంధ్ర స్టైల్ పచ్చడి రెడీ. మీకు కూడా నచ్చిందా? మీరు కూడా ఇలాగే చేస్తారా చెప్పండి. ఇంకా నేను తర్వాత స్టీల్ గిన్నెలోకి తీసేసాను అనమాట. మామూలుగా జాడీలో పెడతాం, ఆ ఆప్షన్ మనకు లేదు కాబట్టి ఇలా స్టీల్ గిన్నెలో పెట్టేసాను. ఇంకా రోజుల తర్వాత తీసి కలపాలి కదా, కలిపి అలా కొద్దిగా నూనె వేసాను అనమాట. చూడండి చాలా బాగా వచ్చింది, కలర్ కూడా చాలా బాగుంది అనమాట, రెడ్గా చాలా స్పైసీగా ఉంది. ఇంక ఇది మనం డబ్బాల్లో తీసుకుని పెట్టేసుకోవడమే, చాలా బాగుంది. మొత్తాన్ని సక్సెస్ఫుల్గా పచ్చడి అయితే కంప్లీట్ చేసేసాను అనమాట. బాగానే వచ్చింది. 2 days తర్వాత టేస్ట్ తెలుస్తుంది అనమాట. నేహాంత్ అయితే ఇంకా లేవలేదు. ఇప్పుడు మనం చేసిన రెండో ఘనకార్యం చూపిస్తాను, చూసేయండి. అంటే యాక్చువల్గా ఏమైందంటే మలేషియా ఎవరు వచ్చినా సరే మేము ఎప్పుడు ఎవరి చేత ఏమీ తెప్పించుకోమన్నమాట. ఎందుకంటే వాళ్ళ లగేజ్లు వాళ్ళకు ఉంటాయి, ప్లస్ మన లగేజ్ కూడా వాళ్ళకి ఇచ్చే ఇబ్బంది పెట్టడం ఎందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎవరికి చెప్పమన్నమాట. కాకపోతే ఇప్పుడు టూరిస్ట్ వీసా ఫ్రీ వలని అందరూ చాలామంది వస్తూ ఉన్నారనమాట. అలా అతను వస్తూ ఉంటే మీకు ఏమైనా తీసుకురావాలంటే క్యాజువల్గానే వద్దులేండి అనేసి చెప్పామన్నమాట. నార్మల్గా వాళ్ళు వస్తున్నారని తెలిస్తే అమ్మ వాళ్ళు కూడా పంపిస్తాను అన్నారు, కానీ వద్దులే వాళ్ళు లగేజ్ పెట్టుకోరు కదా, ఏం వద్దు అని చెప్పాం. అయితే అతను మళ్ళీ ఫోన్ చేసి ఏమైనా కావాలంటే చెప్పండి తీసుకొస్తానంటే సరే అండి అని చెప్పి నేనేమో మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేశాను. అమ్మ ఆయన తీసుకొస్తాడంటే సరే పిల్లోడికి ఏదైనా తినే స్నాక్స్ ఏమన్నా పంపిస్తాను అని చెప్పి అలా అన్నారనమాట. ఫస్ట్ ఇంకోటి ఏం ఆలోచించామంటే కేఎల్ నుంచి మన ఇంటికి చాలా దూరం కదా, అక్కడి నుంచి ఎవరు తీసుకొస్తారు కాబట్టి అది కూడా ఆలోచించాం. కాకపోతే సడన్గా వేరే వాళ్ళు రిలేషన్స్ కూడా మా ఇంటికి వస్తామన్నారనమాట. ఫస్ట్ వాళ్ళకి ఫోన్ చేసి వస్తారా మీరు ఇక్కడికి అంటే వస్తాము అన్నారు. సో ఓకే, వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఇక్కడ తీసుకొస్తారని అనుకుని ఏం చేసామంటే సరే అని చెప్పాం. అంత అయిపోయింది. ఇంటికి ఫోన్ చేసి పాపం ఒక్కరోజే ఉందన్నమాట, వాళ్ళు ఏమీ తీసుకోవడం అంత టైం కూడా ఎక్కువ లేదు. ఇంకా ఏం చేశారంటే మాది మొగల్తూరు కదా, మొగల్తూరు నుంచి మేము డ్రెస్సెస్ అయితే ఎక్కువ పాలకొల్లో తీసుకుంటాం. నరసాపురంలో కూడా చాలా ఉంటాయి, కానీ పాలకొల్లో అయితే ఆకృతి అని చాలా అన్నీ కూడా బాగుంటాయి అనమాట. లేడీస్ ఇవే ఉంటాయి ఆ షాప్స్లో, బాగుంటాయి. సరే నేను అన్నాను నాకు ఏమీ వద్దులే కానీ ఒక 2-3 టాపులు పంపించండి, జస్ట్ క్యాజువల్ టాప్స్ లాగే పంపించండి, ఇంకేం వద్దు అనేసి అన్నాను. ఎందుకంటే ఇక్కడ మనం ఆ క్యాజువల్ టాప్స్ కూడా కాస్ట్ ఎక్కువ ఉంది కదా, ఇంక మ్యారేజ్ డే కూడా ఉంది కాబట్టి పంపించమన్నాను. సరే అని చెప్పి మా అమ్మగారు వాళ్ళు తీసుకున్నారు, బాగానే తీసుకున్నారు. ఇంకా స్నాక్స్ అవి కూడా ఇస్తారు కదా, అవి కూడా తీసుకున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి. వాళ్ళకి ఇచ్చేసారు. అతను ఒక రోజులో వచ్చేసాడు, వాళ్ళు తీసేసుకున్నారు, అన్నీ అయిపోయినాయి. ఇక్కడ వచ్చిందనమాట. మా ఇంటికి రావాల్సిన వాళ్ళు పోస్ట్ పోన్ చేశారు, రాలేదు. సో ఓకే నెక్స్ట్ వీక్ వస్తామండి అన్నారు. యాక్చువల్గా శివరాత్రి టైం రావాలి, వాళ్ళు రాలేదు. నెక్స్ట్ వస్తామంటే సరే అన్నాము. అప్పుడు ఏమైంది అంటే వాళ్ళు మళ్ళీ అప్పుడు కూడా రావట్లేదు, సమ్ రీజన్స్ వల్ల సరే మీకు పోస్ట్ చేస్తామన్నారు. అప్పటికి ఎన్ని రోజులు అయింది, ఏకంగా 10 days పైన అయింది. మా వాళ్ళు ఏంటి స్వీట్లు ఇవి పంపించారు, హాట్లు. అది అప్పటికి కూడా ఏంటంటే అప్పటికప్పుడు చేయించినాయి అనమాట. అప్పుడు చేయించినాయి కాబట్టి ఉంటాయి, మ్యాక్సిమం 1 week వరకు ఓకేలే మేనేజ్ చేయొచ్చు, ఉంటాయి అనుకున్నాం. కానీ మరి 10 days అయితే ఉండవు కదా. అది మా అమ్మ ప్రేమ ఇంత తిప్పలు తెచ్చిపెట్టినాయి అనమాట మాకు. సరే ఇంకా ఏం చేస్తాం, వాళ్ళు మళ్ళీ పోస్ట్లో పంపించారు. అవి మనకు అందవు కదా పోస్ట్లో. అప్పుడు అదే అనుకున్నాం, మాకు కూడా బుర్ర ఉండాలి కదా. ఓకే మీరు రాకపోతే పోస్ట్లో పంపించండి అంటే వాళ్ళని పంపించేవారు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టండి అని చెప్పిన ఫ్రిడ్జ్లో పెట్టేవారు. మేము చెప్పలేదు, వాళ్ళు చేయలేదు. సో పోస్ట్లో పంపించారు, ఆ పోస్ట్ని అందుకున్నాం. అవి ఎలా ఉన్నాయో చూపిస్తాను ఉండండి. ఇదిగోండి మన బుజ్జి పార్సిల్ ఇందులో వచ్చిందనమాట. ఇక మేము పార్సిల్ తీసేసుకున్న తర్వాత ఆతృత కదా అది ఎలా ఉందో చూద్దామని చెప్పి టకటక ఓపెన్ చేసేసాం.
ఇదిగోండి ఫస్ట్ నేనైతే డ్రెస్సులు తీసి చూస్తున్నాను అనమాట. నేను చెప్పాను కదా ఆకృతిలో తీస్తారని, వాళ్ళు ఆ షాప్కే వెళ్ళారు. ఇక టాప్స్ అయితే నార్మల్గా క్యాజువల్ టాప్సే కాబట్టి అవి కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు నాకు తెలిసి ఈ టాప్ అయితే ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంది. ఇప్పుడు ట్రెండింగ్లో కూడా ఉంది ఇది నార్మల్గా డైలీ వేర్కి అదిని. ఈ టాప్ చాలా బాగుందనమాట. ఈ హ్యాండ్స్ అయితే నార్మల్గా హాఫ్ హ్యాండ్సే వచ్చాయి, కింద వచ్చేసి కుచ్చులు వచ్చాయి అనమాట. మీకు క్లియర్గా చూపించడానికి నేను ట్రై చేస్తున్నాను కానీ ట్రైపోర్డ్ లేక కుదరలేదనమాట. నేహాంత్ తెచ్చిన 2వ రోజే విరగొట్టేశాడు. ఇప్పుడు ఇంకోటి ఆన్లైన్లో బుక్ చేసాం, రావాలి. అప్పుడు దాకా మీరు ఇలా అడ్జస్ట్ అయిపోండి. చూసారా కింద కుచ్చుళ్ళు. ఇక ఈ వైట్ కలర్ టాప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అన్నమాట. చాలా స్మూత్గా ఉంది. ఇక ఇది ఇంకో టాప్ అనమాట. ఇది వచ్చేసి కొంచెం నేవీ బ్లూ కలర్ ఉంది. అలాగే ఫ్రంట్ సైడ్ వచ్చేసి చిప్ వర్క్ వచ్చింది. చిన్న చిన్న బుటా కూడా వచ్చిందనమాట. కొంచెం పట్టు ఫీల్లో ఉంది, చాలా బాగుంది. ఇది కెమెరాలో సరిగ్గా క్యాప్చర్ అవ్వట్లేదు కానీ రియల్గా అయితే చాలా బాగుందనమాట ఈ టాప్. ఇంక ఇది వచ్చేసి క్యాజువల్ టాపే. ఇక ఫ్రంట్ వచ్చేసి ఓన్లీ జస్ట్ చిప్ వర్క్ వచ్చింది. రిమైనింగ్ పార్ట్ అంతా కూడా ఏంటంటే ప్లెయిన్ వచ్చింది. 3/4 హ్యాండ్స్ అనమాట. ఇంకా అలాగే 2 లెగ్గిన్లు తీసుకున్నారన్నమాట. వీటికి మ్యాచ్ అయ్యేలా ఏదో లెగ్గిన్లు అంటే ఇంక తీసుకున్నారు కానీ నా దగ్గర బ్లాక్ చాలానే ఉన్నాయి. ఎప్పుడు యూజ్ చేస్తాం చూద్దాం. ఇంకా ఇదే మన స్నాక్స్ బాక్స్ అనమాట. మన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చాలా తక్కువ పంపించారని చెప్పాలి అసలు, ఎందుకంటే మన లగేజ్ కాదు కాబట్టి, లేకపోతే మొత్తం సూట్ కేసు అంతా నింపేస్తారు. ఇక ఇది కూడా బాగోదు కాబట్టి చాలా తక్కువగా 3 చోట్ల వెయిట్ వేయించి తీసుకొస్తే అది 3.4 kg సంథింగ్ వచ్చింది. ఆల్మోస్ట్ 4 kg వచ్చేసిందంట. కాబట్టి నేను ఓపెన్ చేసి కొన్ని తినడం కూడా స్టార్ట్ చేశాను, ఎందుకంటే వీడియో ఎప్పుడు చేస్తానో తెలియదు ఎన్ని పోతాయో ఎన్ని ఉంటాయో అనేసి. ఇంకా ఇందులో ముందుగా వచ్చేసి ఇక్కడ నేను తీసేది ఏంటంటే అచ్చు అనమాట. బెల్లం అచ్చు తెలుసు కదా మీ అందరికీ, అది పంపించారనమాట. ఇది ఒక 2 కిలోలు ఎంతో ఉంటుంది అనుకుంటా. ఈ 2 సెట్ల కింద, అంటే ఇది కొంచెం లావు మిక్చర్తో చేసింది, సన్న మిక్చర్తో చేసింది, అలా 2 రకాలు పంపించారనమాట. ఎందుకంటే నేహాంత్ మేము రీసెంట్గా ఇండియా నుంచి వచ్చాం కదా, అప్పుడు తెచ్చుకున్నప్పుడు చాలా ఇష్టంగా ఈ అచ్చుని తిన్నాడు. అందుకే ఇవి తీసుకురమ్మని చెప్పాను కానీ ఇప్పుడు అయితే తినట్లేదు అనమాట. ఇదేమో కార్పూస, ఇది ఒక 2 kgలు అనమాట. ఆల్మోస్ట్ నా బట్టలేమో 1 kg ఎంత వచ్చిందంట. అలా మొత్తం మీద ఒక 4 kgలు దాకా వచ్చేసినాయి. పక్కలకి ఇచ్చేటప్పుడు మనం కూడా అంత పంపిస్తాం కదా, బాగుంటుంది. ఈ స్నాక్స్ మాత్రం నరసాపురం సూపర్ టేస్ట్ అండి. జ్యోతి స్వీట్ షాప్ ఎవరికైనా తెలుసా? జ్యోతి అది చాలా బాగా చేస్తారు స్వీట్స్. పూతరేకులు ఆల్రెడీ తినేసాము, ఇంకా 3 ఎన్నో తినేసాము ఆల్రెడీ. ఇగో ఈ ఒకటి కూడా బాగా అవ్వలేదండి, బాగానే ఉన్నాయి. లక్కీగా అయిపోలేదు. నర్స్పూర్ ఎవరైనా స్వీట్ షాప్స్ గురించి మంచి స్వీట్ షాప్ అనుకుంటే కనుక ఈ జ్యోతి స్వీట్ షాప్ చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. మేము ఎప్పుడు అక్కడి నుంచి తెచ్చుకుంటాం. ఈ తిరుపతి లడ్డూలు ఉంటాయి కదా, ఆ తిరుపతి లడ్డు మా డాడీ ఎంతో ఇష్టంగా ఇప్పించారు కానీ చూసారా ఇలా అయిపోయాయి. చాలా ఫీల్ అయ్యాం. ఇది బూజు పెట్టేసినట్టుగా అయిపోయినాయి. మనం ఇండియా నుంచి తీసుకొచ్చి ఇట్లని ఇక్కడ చెత్తగొప్ప పాలు చేస్తాను అనమాట. చాలా ఫీల్ అయ్యాను అసలు. చూడండి అసలు ఎంత ఇదో అన్నీ అయిపోయాయి. కొంచెం బాగున్నా తినడానికి ట్రై చేద్దాం కానీ అస్సలు పోయినాయి. ఇంకా మీరందరూ కుంభమేళం వాటర్ తీసుకున్నారా, స్నానం చేశారా? మేము మలేషియాలో ఉన్నా కూడా మాకు అందేసినాయి అనమాట కుంభమేళం వాటర్. ఏదో ఒక రోజు మంచి రోజు చూసి స్నానం చేయాలి. ఇదైతే మన ఇంటి దగ్గర నుంచి రాలేదులేండి. ఇక ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ వైఫ్ వస్తే తను తీసుకొచ్చింది అనమాట. కొన్ని నీళ్ళని చాలు, కొన్ని పోసుకొని పవిత్రమైన నీళ్ళు చాలు కదా. సరే, అది ఈరోజు పచ్చడి అయిపోయింది. అది అట్టర్ ఫ్లాప్ అనుకున్నది సక్సెస్ అయ్యింది. ఎందుకంటే నేను సిల్లీగా ఏంటంటే ఇలాంటి పనులే చేస్తూ ఉంటాను అనమాట. ఏదో ఒకటి మిస్టేక్ లేకుండా ఏ పని పూర్తి అవుతుంది నాకు. ఈ పార్సిల్లోనేమో మేమే చెప్పుకుంటూ ఉండాలి కదా చేసేయండి అంటే వాళ్ళు కూడా చేసేద్దరు. వాళ్ళకి ఐడియా లేదు, మాకు ఐడియా లేదు. కాకపోతే ఏం చేస్తాం, ఈ నా డ్రెస్సెస్ అన్నీ కూడా XXL సైజ్ అయిపోయాయి అనమాట. XL నుంచి XXLకి వెళ్ళిపోయాను. ఆటోమేటిక్గా వెయిట్ ఇంక్రీజ్ అయిపోయాను, ఎందుకో తెలీదు. కాకపోతే డైట్ ఇవన్నీ అంటే నా వల్ల కాదు, వాటికి కొంచెం నేను దూరంగా ఉంటాను అనమాట. మా హస్బెండ్ చెప్తారు వెయిట్ మెయింటైన్ చేయాలి, డైట్ అంటే ఏదో అందంగా కనిపించడానికి అలా కాదు, మన హెల్త్ కోసం హెల్త్ పరంగా బాగోవాలంటే కొంచెం డైట్ మెయింటైన్ చేయాలి అంటారు. నాకు ఆ డైట్ అన్న ఈ పేరు ఉన్నదనుకోండి, అదో భూతం రా బాబు అన్నట్టు చేసేవాళ్ళు అందరూ చేస్తారు. మా హస్బెండ్ కూడా చేస్తూ ఉంటాడు. కొంచెం వెయిట్ ఇంక్రీజ్ అయ్యేటప్పటికి అమ్మో నేను వెయిట్ పెరిగిపోయాను, డిక్రీజ్ అయిపోవాలి అని చెప్పేసి చేసేస్తూ ఉంటారు. కానీ నాకెందుకో ఆయన చూస్తున్నాను, చాలామంది చూస్తూ ఉంటాను కానీ
ఇక్కడికి చేరట్లేదు అనమాట వెయిట్ రిడ్యూస్ అవ్వాలని. హోప్ తగ్గాలి అనుకుంటున్నాను, తగ్గుతానో లేదో చూద్దాం. దానికోసం నేను స్పెషల్గా ఏమీ అయితే చేయను ఖచ్చితంగా. దానికి నేను ఎలా ఇంక్రీజ్ అయ్యానో నాకు తెలీదు, ఎలా డిక్రీజ్ అవుతానో చూద్దాం. మీరు కూడా నాలానేనా వెయిట్ రిడ్యూస్ అవ్వాలి అనే ఏమైనా కోరికలు ఉంటాయా? నాకైతే అస్సలు ఉండదండి. ఆ అమ్మాయిలు అంటే ఏంటంటే ఎలా అందంగా ఉండాలి, అలా మెయింటైన్ చేయాలి అనుకుంటారు కదా. నాకెందుకో మనం ఏంటి ఇప్పుడు అంత కష్టపడి రెడ్యూస్ అవుతాం, మళ్ళీ ఏదైనా కొంచెం తినేది పెరిగిపోతాం. ఆ మాత్రం దానికి కష్టపడి తగ్గడం ఎందుకు? నాదేంటంటే ఈ టైంలో ఇది నచ్చిందా అది తినేయాలన్నమాట, దాన్ని నేను కంట్రోల్ చేయలేను అనమాట. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం, ఫుడ్ లవర్ కాబట్టి ఫుడ్ దగ్గర ఇన్స్ట్రక్షన్స్ నాకు అంత సెట్ అవ్వేమో. మరీ లావ్ అయిపోతే మనకే నచ్చదులేండి, కాకపోతే మరి స్ట్రిక్ట్గా కూడా చేయవలసిన లేదు కదా. తగ్గాలి అన్నప్పుడు ఓకే కొంచెం రైస్ తగ్గించు, ఏదో ఒకటి చేసి తగ్గుదాం. ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఒక 2 months తర్వాత డైట్ అయితే ఏం చేయను, తగ్గి ప్లాన్ చేద్దాం. మనం తినేది ఏమైనా అడ్డంగా తినేస్తున్నామేమో, కొంచెం తగ్గిందాం అని అనుకుంటున్నాను. ఎంతవరకు అవుతుందో లేదో చూడాలి. ఈరోజు సాయంత్రం మా ఫ్రెండ్ వాళ్ళ అలా తెలుసు కదా, మీరు వీడియోలో చూస్తూనే ఉంటారు, వాళ్ళ మ్యారేజ్ డే కూడా అనమాట. సరే విష్ చేసినట్టు ఉంటుంది కాబట్టి వాళ్ళు కేక్ కట్ చేస్తారో తెలియదు, కానీ సర్ప్రైజ్ అని మేము చెప్పలేదు. మేము ఇంతకుముందు మేము ఎప్పుడూ సర్ప్రైజ్లు ఇచ్చుకోలేదు, ఏమీ చేయలేదు, ఫస్ట్ టైం సర్ప్రైజ్ ఇవ్వడం కూడా. కాబట్టి వాళ్ళకి కేక్ కటింగ్ చేద్దాంలే అని చెప్పి ప్లాన్ చేసాం. అది ఎంతవరకు సక్సెస్ అవుద్దో ఫెయిల్ అవుద్దో తెలియదు, ఎందుకంటే స్పెషల్ డే అంటే ఎవరైనా బయటకు వెళ్ళిపోతారు కదా, వాళ్ళు కూడా బయటకు వెళ్ళిపోయారు అనుకోండి, మనం ఏమీ చేయలేం. కాబట్టి చూద్దాం అది సక్సెస్ అవుద్దో ఫెయిల్ అవుద్దో, మీరు కూడా చూసేయండి. ఇంక ఇక్కడ మేము బేకరీకి అయితే వచ్చేసాం అనమాట. మేము ఆల్రెడీ సండే ఎప్పుడో ముందే మేము ఆర్డర్ ఇచ్చామన్నమాట, ఇంక తీసుకుందాం అని చెప్పి వచ్చాం. ఇక్కడ మలేషియాలో కేక్లు అయితే అస్సలు బాగోవండి, మన ఇండియాలో చాలా టేస్టీగా ఉంటాయి కదా. ఇక్కడ ఏంటంటే ఫ్రెష్ క్రీమ్తో కాకుండా సాల్టెడ్ బటర్తో చేస్తారన్నమాట, అందుకే ఉప్పుగా ఉంటుంది. ఏదో కేక్ కట్ చేయాలి కదా అన్నట్టు ఏదైనా అకేషన్ తెచ్చి కట్ చేసుకోవడమే కానీ దాన్ని ఇష్టంగా అయితే ఎంజాయ్ చేయలేం. అదొక్కటి బాధ నాకు. అలాగే డెకరేషన్లు కూడా పెద్దగా ఏం చేయరండి, అన్నిటికీ ఒకే మోడల్ అలా ఉంటుంది. మేము నేహాంత్ బర్త్డేకి చేయించాములే కానీ అప్పుడు బాగానే చేశారులే. ఇప్పుడు కూడా ఏదో చెప్తే వాళ్ళు ఏదో చేశారు, క్యాజువల్గా వాళ్ళు ఇప్పుడు ఎలా చేస్తారో అలాగే చేసేసారనమాట. సరే ఇంకేం చేస్తామని చెప్పి ఇంకేం అనలేదు. ఇక తర్వాత నేమ్స్ అది రాసిమ్మన్నారు, వాళ్ళిద్దరి పేరు రాసిస్తే ఆవిడ దాని మీద రాశారనమాట. కేక్ అయితే అంతా బాగానే అనుకున్నట్టే అన్నీ ఆర్డర్ చేసాం, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు వాళ్ళ ఇంటికాడ లేకపోతే వాళ్ళు మనకు సర్ప్రైజ్ ఇచ్చినట్టు అనమాట. మరి ఏం జరుగుద్దో ఏంటో చూడాలి. మేమైతే హోప్ఫుల్ అంతా బాగానే జరుగుద్దాలే అని అనుకుంటున్నాం. మరి అసలు మా ప్లాన్ ఇప్పుడు కాదండి, ఒక 2 years బ్యాక్ నుంచి, అప్పటి నుంచి అనుకుంటుంటే ఫ్లాప్ అయ్యేది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికైనా అవుటింగ్కి వెళ్ళడం, ఇంక మేము డ్రాప్ అయిపోవడం అలా అనమాట. అందుకే ఈసారి ముందు ఆర్డర్ ఇచ్చాం, కానీ ఏం జరుగుద్దో చూద్దాంలే అని ఇంక ప్రొసీడ్ అయిపోయామన్నమాట. ఇక్కడ మేము కేక్ తీసుకుని స్టార్ట్ అయిపోయామన్నమాట. ఫైనల్గా మొత్తం మీద అలా అయితే ఇంట్లోనే ఉన్నారనమాట. మేమైతే చాలా హ్యాపీ. ఇంక వెళ్ళి వాళ్ళ చేత కేక్ కట్ చేయబెట్టి స్టార్ట్ చేసామన్నమాట. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా, మాకు చాలా ఫ్రెండ్స్ తక్కువని. చాలా అంటే వేలుతో లెక్క పెట్టుకోవచ్చు అనమాట. అంత బెస్ట్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఏమీ ఉండరు. ఇక నాకైతే కనుక అసలు ఎవరు లేరనే చెప్పాలి. నాకు మా ఫ్యామిలీ మెంబర్సే ఫ్రెండ్స్ అనమాట. ఏదైనా వాళ్ళతోనే షేర్ చేసుకుంటా. ఇక మలేషియాలో కూడా చాలామంది ఉన్నారు, కానీ మాకు వీళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక ఇక్కడ మాకు వీళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్స్తోనే సమానం అనమాట. ఇక ఇండియాలో మన ఫ్యామిలీస్ ఉంటే మలేషియాలో వీళ్ళు మా ఫ్యామిలీ అనమాట. వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతారు. కాబట్టి మేము ఇద్దరం కలిసే ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా కలిపే వెళ్తాం అనమాట. ఇంకా ఇక్కడ ఫ్యామిలీస్ ఉన్నా సరే మా ఇద్దరికి మంచి బాండ్ ఉందన్నమాట. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మేమే వెళ్తూ ఉంటాం. టుడే వ్లాగ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.